గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టుడే న్యూస్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలు గమనించినట్లయితే మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన 48 గంటలు ఈసీ ప్రచార నిషేధాన్ని విధించినటువంటి వార్తను మనం గమనించవచ్చు. అదేవిధంగా మిగతా పార్టీలు కూడా విపరీతంగా అంటే విమర్శలే ప్రధానంగా వాళ్ళు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంటే రోజు రోజుకు ఎన్నికల గడువు దగ్గరికి వస్తున్న ఈ పరిస్థితులలో అనేక పార్టీలు కూడా వారి యొక్క ప్రచారంలో అంటే దూకుడు పెంచినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక అంటే నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కూడా అంటే ఈ రోజుతో స్టార్ట్ అవుతున్నటువంటి వార్తల్ని కూడా మనం చూడవచ్చు. ఇలా మొత్తం మీద అయితే ఎన్నికలు కేంద్రంగా, ఎన్నికల ప్రచార సభలు కేంద్రంగా వార్తల్ని మనం గమనించవచ్చు. చూద్దాం మరి ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూసే ముందు ఎస్టుడే తెలుగు సత్యం అనునిత్యం అనే ఛానల్ మనం ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సకల జన సామాజిక న్యాయమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక సకల జనులకు అంటే అత్యంత సామాన్య ప్రజలు కూడా వారి యొక్క సమాచారాన్ని కానీ వాళ్ళు కూడా స్ట్రైట్గా ఛానల్కి వచ్చి మాట్లాడే విధంగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఎస్టుడే తెలుగు ఛానల్ యాజమాన్యానిది. అదేవిధంగా అట్లాంటి పరిస్థితులలో ఎవరైనా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఛానల్కి వచ్చి నేరుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ ఎన్నికల సందర్భంగా అనేక చోట్ల అనేక మంది ప్రజలను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి అలాంటి సమాచారం ఏమన్నా మీరు వీడియోలు తీసి మా ఛానల్లో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కనుక మీరు షేర్ చేసినట్లయితే తప్పకుండా ఆ సమాచారాన్ని ఇటు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా వీలైనంత మేరకు ఎన్నికలు జరిగే విధంగా మనమందరం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ వంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ, ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈనాడు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తలు చూద్దాం. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మహబూబాబాద్ బస్సు యాత్రలో అందజేసిన అధికారులు. నేడు జమ్మికుంటలో బారాస అధినేత బస్సు యాత్ర రోడ్ షో రద్దు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బారాస అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ 48 గంటల పాటు నిషేధం విధించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. నిషేధం అమల్లో ఉన్న సమయంలో బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, రోడ్ షోలు, మీడియాలో బహిరంగంగా మాట్లాడకూడదని పేర్కొంది. ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు, ప్రింట్ మీడియాల ద్వారా ఎక్కడ ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని నిర్దేశించింది. గతంలో కూడా కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని వివరించింది. 2019, 2023లలో కూడా ఉల్లంఘించిన మీదట నియమావళిని పాటించాలని ఆయనకు సూచనలు, సలహాలు, ఉత్తర్వులు జారీ చేశాం. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా నిందాపూర్వక వ్యాఖ్యలు, దూషణల ద్వారా నియమావళి ఉల్లంఘించినట్లు గుర్తించాం. అందుకే ఆయన నిర్వహించే ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించాం అని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మహబూబాబాద్ పట్టణంలో ప్రచారంలో ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కేసీఆర్ బస్సు యాత్ర వద్దకు చేరుకుని ఉత్తర్వులను అందజేశారు. వాటిని స్వీకరించిన కేసీఆర్ ఎన్నికల సంఘం సూచించిన విధంగా బుధవారం రాత్రి 8 గంటల లోపే తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం స్థానికంగా మహబూబాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని బారాస ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తర్వాత ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో నివాసానికి వెళ్ళిపోయారు. నా వ్యాఖ్యలకు కాంగ్రెస్ వక్రభాష్యం చెప్పింది కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమ పార్టీపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు
తమ పార్టీపై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ మరుసటి రోజు ఈసీకి ఫిర్యాదు చేశారు. దానిపై నివేదిక పంపించాల్సిందిగా ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారిని ఆదేశించింది. అదే నెల 10న ఆయన నివేదిక పంపారు. దానిని అధ్యయనం చేసిన మీదట 18వ తేదీలోగా వివరణ ఇవ్వాల్సిందిగా కేసీఆర్కు ఈసీ నోటీసు జారీ చేసింది. వారం సమయం కావాలని ఆయన కోరడంతో 24 గంటలు గడువు ఇచ్చింది. ఆ మేరకు 23న రాత్రి కేసీఆర్ సమాధానం చెప్పారు. సిరిసిల్లాలో ఎన్నికల వ్యవహారాల బాధ్యులైన అధికారులు తెలుగువారు కాదు, తెలుగు మాండలికాన్ని అర్థం చేసుకోలేరు. నా విలేకరుల సమావేశంలో కొన్ని వాక్యాలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. నా వాక్యాలకు ఇంగ్లీష్ తర్జుమా సక్రమంగా లేకపోవడమే కాకుండా వక్రభాష చెప్పిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. వ్యక్తిగతంగా నేను కాంగ్రెస్ నాయకులను విమర్శించలేదు. కాంగ్రెస్ పార్టీ విధానాలను పథకాలపై నేను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నా అని కేసీఆర్ తన లేఖలో వివరించారు. ఈసీ పేర్కొంది కేసీఆర్ తన లేఖలో వివరించారని ఈసీ పేర్కొంది. మరోవైపు ఈసీ ఉత్తర్వుల నేపథ్యంలో గురువారం జమ్మికుంటలో నిర్వహించాల్సిన బస్సు యాత్ర రోడ్ షోను కేసీఆర్ రద్దు చేశారు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. ఇక్కడ అంటే మొత్తం మీద అయితే ఎన్నికల సంఘం ఎన్నికల నియమ నిబంధనలని ఉల్లంఘించినటువంటి వారిపైన చర్యలు తీసుకుంటున్నటువంటి వార్తల్ని మనం చూడొచ్చు. అదేవిధంగా వాళ్ళు కూడా కాంగ్రెస్ వక్రభాషను చెప్పింది. నేను చేసిన వాక్యాలు అంటే తెలంగాణ మాండలిక పదాలు, తెలంగాణ భాషకు సంబంధించినటువంటి ఈ పదాలపైన అక్కడ కొంతమందికి సరైన పట్టు లేకపోవడం కావచ్చు, సరైన అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేను మాట్లాడిన పదాలకు ఆ ఇంగ్లీష్లో తర్జుమా చేయడంలో కూడా సరైన అర్థాలు లేకపోవడం వల్ల కావచ్చు ఇలాంటి సమస్య తలెత్తిందని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఇట్లా మొత్తం మీద పార్లమెంటరీ పంతాలో ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు పార్లమెంటరీ పదాలను మాత్రమే వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నటువంటి పరిస్థితి కూడా చాలామంది నాయకులు వాళ్ళు మాట్లాడే భాషను బట్టి అనేక మంది మేధావులు కూడా విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఈసీ ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్కి అనుబంధంగా ప్రతి ఒక్క అభ్యర్థి వాళ్ళు రికగ్నైజ్డ్ పార్టీ కావచ్చు, లేదా రిజిస్టర్డ్ పార్టీ కావచ్చు, లేదా ఇండిపెండెంట్ కావచ్చు. కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ ఎవరైతే నామినేషన్ వేసిర్రో నామినేషన్ వేసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళు అన్పార్లమెంటరీ వర్డ్స్ అనేది వాడకుండా తమ ప్రచారాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఒకవేళ వాళ్ళ ప్రయత్నాలు జరగనప్పుడు తప్పకుండా ఈసీ గైడ్లైన్స్ ప్రకారం ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే తప్పకుండా ఎలక్షన్ కమిషన్ తదనుగుణమైనటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉన్నదని చెప్పేసి ఈ వార్తల్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డిపై నిషేధం ఏది? ఆయన వాక్యాలను ఈసీ పట్టించుకోదా? బారాస కార్యకర్తలు 96 గంటల పాటు అవిశ్రాంత ప్రచారం చేస్తారు. మానుకోట రోడ్ షోలో కేసీఆర్ మోదీ విద్వేష ప్రసంగం, రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్కు వినిపించవా? మాజీ మంత్రి హరీష్ రావు. నిజంగానే మరి అంటే దాదాపుగా ఈసీ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది, మరి ఏమేమి అభ్యంతరకరమైనటువంటి వాక్యాల మీద కేసీఆర్ పైన నిషేధం విధించింది 48 గంటల పాటు అనేది ఇంకా పూర్తిగా సమాచారం తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఏది ఏమైనా మిగతా పార్టీలలో కూడా ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారా లేదా అనేది కూడా ఆలోచించాలి. కాబట్టి వాటి విషయంలో కూడా మరి ఈసీ ప్రజలకైతే తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే లేకపోతే చాలామంది ప్రజలు చాలామంది ఓటర్లు వాళ్ళు కూడా అనేక రకాల భిన్నాభిప్రాయాలకు అంటే అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నది వీళ్ళ మాటల్ని బట్టి చూస్తే. ఎందుకనంటే మరి రేవంత్ రెడ్డి కూడా పేగులు మెడలేసుకుంటా లేకపోతే ఒక్కొక్కరిని బొంద పెడతా లేదా మానవ బాంబులై పేలుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కావచ్చు లేదా యువకులు కావచ్చు అని చెప్పేసి ఇట్లా అనేక రకాల పౌరుష పదజాలాన్ని వాడినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి దానికి ఆ ఈసీ గైడ్లైన్స్ ప్రకారం మరి వాళ్ళు చేసిన వాక్యాలు ఎంత మేరకు కరెక్టా రైటా రాంగ్ అనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ విషయంలో కూడా అనేక మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది మేధావులు కూడా ఒకరికి ఒక రకంగా మరొకరికి మరో రకంగా న్యాయం అయితే జరగకూడదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రాజ్యాంగం ఉండాలా వద్దా? ఇదే ఈసారి ఎన్నికల ఎజెండా. మార్చాలంటున్న భాజపా వైపు సంరక్షిస్తామంటున్న కాంగ్రెస్ వైపు ప్రజలు తేల్చుకోవాలి. కాషాయ పార్టీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, అందుకే 400 సీట్లు అంటున్నారు.
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల అమలుకు ఆ పార్టీ యత్నం. ఢిల్లీ పోలీసులతో నన్ను తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. మోదీ కృత్రిమ కన్వర్టెడ్ బీసీ. గతంలో ఆయన ఓసీగా ఉండేవారు. గుజరాత్ సీఎం అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీలో కలిపారు. బీసీల పట్ల మోదీకి ప్రేమ లేదు. అవసరమైనప్పుడు బీసీ కార్డు తీస్తారు. పాకిస్తాన్తో కలిసి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తన హత్యకు కుట్ర చేశారని ఆరోపించిన వ్యక్తి మోదీ. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తారా? సీఎం ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని భాజపా నేతలు అంటున్నారు. ఏమైనా బుద్ధి ఉందా? లాజిక్ ఉందా? సీఎం ఫేక్ వీడియోలు తయారు చేస్తారా? భాజపా రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేనే బహిరంగంగా చెబుతున్నా. ఇక ఫేక్ వీడియోలు చేయాల్సిన అవసరం మాకేంటి? దేశంలో భాజపా వైపే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు దూరం అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ రిజర్వేషన్లు తొలగించాలని, హిందూ రాజ్యాంగం మార్చాలన్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అమలు చేసేందుకు ఆ పార్టీ 400 సీట్లు అడుగుతుందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండా కాదని, రాజ్యాంగాన్ని మార్చాలా వద్దన్న అంశం చుట్టూ ఈ ఎన్నికలు తిరుగుతున్నాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న భాజపా వైపు ఉంటారా? దాన్ని సంరక్షించి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కాపాడుతూ జనాభా ప్రాతిపదికన వాటా పెంచే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వైపు నిలబడతారో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఢిల్లీ పోలీసుల బెదిరింపులతో తనను తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరని, తనపై దాడి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రాజ్యాంగాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీతోనే దాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యమని, ఇండియా కూటమితోనే బీసీ రిజర్వేషన్ల కోటా పెరుగుతుందని స్పష్టం చేశారు. భాజపా అబద్ధాల యూనివర్సిటీకి ఉపకులపతిగా ప్రధాని మోదీ, రిజిస్టర్గా అమిత్ షా ఉన్నారని ఎద్దేవా చేశారు. బుధవారం ఇక్కడ తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. భాజపా నిర్ణయాలు దేశ ప్రజాస్వామ్య మనుగడకి ప్రమాదం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూసినట్లయితే, అంటే మొత్తం మీద బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తానంటుంది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకుంటే కాంగ్రెస్కు ఓటేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. లేదు, మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం లేదు, మతపరమైనటువంటి రాజకీయాలకు మేము వ్యతిరేకమని చెప్పేసి ఒకవైపు ఏమో బీజేపీ మాట్లాడుతుంది. అంటే అసలు వీళ్ళు మాట్లాడుతున్న మాటల్ని బట్టి చూస్తే ఇక్కడ అంటే ఓటర్లకు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలకు కానీ రెండే ఆప్షన్స్ మనకి ఇచ్చేటట్లు వీళ్ళ మాటలు ఉంటాయి. అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ. ఇక మరొకటి కనుక ఎన్నుకున్నట్లయితే అసలు బీజేపీకి వేస్తే ఇలా నష్టం జరిగే అవకాశం ఉంది, లేదా కాంగ్రెస్కి వేస్తే అలా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక ప్రజలు ఎటు తేల్చుకోలేక అయితే కొంతమంది కాంగ్రెస్ వైపు, కొంతమంది బీజేపీ వైపుకు నిలబడి ఇక ఇట్లా పెట్టుకొని వచ్చినట్లు ఈ రెండు పార్టీల మధ్య ఎన్నికల పోరున్నట్లుగా ఇక అయితే మీరా మేమా, లేకపోతే మీరన్న గెలువురి లేకుంటే మేమన్నా గెలుస్తాం, ఇక మరో అవకాశమే లేకుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ పార్టీల తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దేశానికి కావాల్సింది ఏముంది? ఈ నిజంగానే మరి భారత రాజ్యాంగాన్ని మారుస్తారా అని చెప్పేసి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఒకవేళ భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన ఉన్నట్లయితే ఏ రకంగా మార్చదలుచుకున్నారు, ఏ అంశాల్లో మార్చదలుచుకున్నారు, ఇవన్నీ కూడా పూర్తిగా అటు ఆ పార్టీ నాయకులు కానీ, ఈ పార్టీ నాయకులు కానీ తమ ఇంటర్వ్యూల ద్వారా కావచ్చు, లేదా పబ్లిక్గా మీరు ఏదైనా అంటే పేపర్ రూపంలో కానీ, లేదా ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, లేదా మీ పార్టీల మేనిఫెస్టోలో క్లియర్గా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి వేసుకుంటూ, ఒకరిని ఒకరు విపరీతంగా విమర్శించుకుంటూ, ఒకరు చేసిన తప్పుల్ని ఒకరు ఎత్తి చూపుకుంటూ మీరు మా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం జరిగితే ఈ దేశం ఆర్థికంగా శక్తివంతంగా తయారవుతుంది, ప్రజలకు అంటే ఏ రకమైనటువంటి లాభాన్ని చేకూర్చడం ద్వారా ఈ దేశం సమిష్టిగా ఉండే అవకాశం ఉన్నది, ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి చేసినట్లయితే ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శవంతమైన దేశంగా మన దేశం ఏ విధంగా తయారవుతుందో, ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఆ దిశగా మాట్లాడాల్సినటువంటి నాయకులు కరువైనటువంటి పరిస్థితి వివిధ పార్టీల ప్రచారాలను చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ముమ్మాటికి
ఇది పార్టీ స్వామ్యంలాగే కనబడుతున్నది తప్ప ప్రజాస్వామ్యంలాగా కనబడతలేదని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకనంటే ఈ ఎన్నికల వ్యవస్థలో కొంతమంది పార్టీలు పెట్టుకొని కొన్ని సామాజిక వర్గాలకే మొదటి ప్రాధాన్యతనిస్తూ అదేవిధంగా వాళ్ళు సీట్లు కేటాయించే విషయంలో కూడా కొన్ని సామాజిక వర్గాలకు రెండవ ప్రాధాన్యతనిస్తూ మరికొన్ని సామాజిక వర్గాల ప్రజలనైతే అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పార్టీ పదవులను అనుకోవాలా లేక ప్రజలు కట్టబెడుతున్నటువంటి పదవులు అనుకోవాలా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది అని చెప్పేసి ఈ వ్యవస్థను చూసినట్లయితే అట్లా ఉన్నది అని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. అందుకనే ఒకవైపేమో బీఫామ్తో సెలక్షన్ జరుగుతుంది, మరొక వైపేమో ఓటుతో ఎలక్షన్ జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ మొదలు బీఫామ్తో సెలక్షన్ చేసిన తర్వాతనే ఆ ఓటు ద్వారా ఎలక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు విశ్లేషిస్తున్నటువంటి ఆ విశ్లేషణను చూసినట్లయితే మనం ఈ పరిస్థితులలో అంటే ఈ వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థలో మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. అప్పుడు మాత్రమే ఈ భయానక వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి ఈ పార్టీల ప్రచారాలు వాళ్ళ మాటలు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా వీటికి అంటే ఒక సొల్యూషన్ అనేది లభించాలి అని అంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను రూపొందించుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉన్నది. ఇక లేకపోతే మళ్ళీ ఎన్నికలు వచ్చినా మళ్ళీ ఏం చెప్తారు, మళ్ళీ వాళ్ళు వస్తే ఈ నష్టం జరిగే అవకాశం ఉందంటారు, లేదా ఈ పార్టీ గెలిచి ఈ నష్టం జరిగే అవకాశం ఉన్నది అంటారు. ఎటు పెట్టి మళ్ళీ అక్కడికి పోయేసరికి మళ్ళీ ఇదే కనబడుతుంటుంది. అయితే మీరా లేక మేమా, లేదా మీరన్నా గెలవండి లేదా మేమన్నా గెలుస్తాం, ఇక మధ్యలో మరో పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నట్టుగా ఇలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే అన్నొక పార్టీలు ఉంటాడు, తమ్ముడు ఒక పార్టీలు ఉంటాడు. ఏ పార్టీ గెలిచినా వాళ్ళ పనులు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక నా ప్రజలకు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ప్రజల సమస్యలు మాత్రం పూర్తి స్థాయిలో పరిష్కరించబడడం లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇటు ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి, సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయి, రాజకీయ సమన్యాయం అనేది జరగడం లేదు ఈ పార్టీల ద్వారా అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. భాజపాకు రజాకారులకు పట్టిన గతి. ఎస్సీ ఎస్టీ బీసీలను జాగృతం చేస్తున్నానని పగబట్టి కేసులు పెట్టారు. ఆషామాషి ఎన్నికలు కావివి, ఆలోచించి ఓటు వేయాలి. కొరుట్ల సభ, కుకట్పల్లి, మూసాపేట ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి. నిజంగానే ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీలను జాగృతం చేస్తున్నానని పగబట్టి కేసు పెట్టారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద కనుక నిజమైన ప్రేమ ఉంటే మీ పార్టీ బీసీలకు ఎన్ని టికెట్లు కేటాయించిందో చెప్పండి. ఎంతమంది బీసీలకు మీరు బీఫామ్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్ర అంటే టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి మీరు ఇవాళ ఎన్ని టికెట్లను జనాభా దామాషా ప్రకారం ఏ సామాజిక వర్గాలకు కేటాయించారో మీరు ప్రకటించండి. అప్పుడు నిజమైన ప్రేమేందో అర్థమవుతుంది ప్రజలకు. కాబట్టి మీరు మాటల్లోనేమో ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ సీట్ల కేటాయింపుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ లోక్సభ సీట్లలో కేటాయించినటువంటి సీట్లలో లేదా అసెంబ్లీ సీట్లలో మీ పార్టీ అన్యాయం చేయలేదా? బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు మీరు బీసీలకు? అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీట్లు ఎన్ని, ఎంతమందిని గెలిపించుకున్నారు బీసీలను? మీరు బీసీలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరు మీ సామాజిక వర్గాలకు మొదటి ప్రాధాన్యతనిచ్చుకుంటూ మిగతా సామాజిక వర్గాలకు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా లేదా మీ గుండె మీద చేసుకొని చెప్పాలని చెప్పేసి అనేక మంది ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి. కాబట్టి మాటలు మాట్లాడడం కాదు, చేతల్లో చూపించండి సామాజిక న్యాయాన్ని. కాంగ్రెస్లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిక. రాహుల్, ప్రియాంక గాంధీల ప్రచార షెడ్యూల్ ఖరారు. రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి. హైదరాబాదులో కమలం వికసించాలి. ఓల్డ్ సిటీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు. రజాకార్ల వారసుల నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలను కోరారు. గత 40 ఏళ్లుగా రజాకార్ల వారసులు హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈసారి హైదరాబాద్ లోక్సభ స్థానానికి భాజపా తరఫున పోటీ చేస్తున్న మాధవీలతకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో భాజపా గెలిచే 400 ఎంపీ సీట్లలో హైదరాబాద్ ఉండాలన్నారు. బుధవారం పాతనగరంలోని లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి సుధా టాకీస్ మీదుగా నిర్వహించిన రోడ్ షోలో అమిత్ షా పాల్గొన్నారు. ఆ ప్రాంతమంతా కాషాయంగా మారింది. మహిళలు బోనాలతో స్వాగతం పలికారు అనే వార్తను మనం చూడొచ్చు. ఇక్కడ అంటే రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎంఐఎం పార్టీ నిజంగా అది రజాకార్ల నుంచి ఏర్పడ్డ పార్టీ అని చెప్పేసి వీళ్ళ
ఆరోపణను బట్టి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ పార్టీని ఆ పార్టీ, ఆ పార్టీని ఈ పార్టీ విమర్శించుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితే ఉన్నది ఈ పార్టీలది తప్ప ప్రజలు అంటే మేము గెలిస్తే ఏం చేస్తాం, ఏం చేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఏం చేస్తే ఇక్కడ నిరక్షరాస్యత పోతుంది, ఏం చేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరించబడుతుంది, ఏం చేస్తే మహిళలకు రక్షణ కల్పించబడుతుంది, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం అన్ని పార్టీల నాయకుల మీద ఉన్నది. యూపీఏ ఎన్డీఏల హయాంలో తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలి. సీఎంకు కిషన్ రెడ్డి సవాల్. గాడిద గుడ్డు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పేసి వ్యాఖ్యానించినటువంటి వాక్యాలను చూడొచ్చు. గుర్తుల లోడింగ్ యూనిట్ల నిల్వకు కొత్త ప్రోటోకాల్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రూపొందించిన ఈసీ. అన్నదాతే గెలుపు నిర్ణేత. నిజామాబాద్ లోక్సభ స్థానం పార్టీలకు అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత. తహసీల్దార్ ఎస్హెచ్ఓల పిటిషన్లపై హైకోర్టు స్టే. మరో 7 పోలీసులకు ఊరట. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ లేదా సిబిఆర్టీ కంప్యూటర్ అథారిటీ పరీక్ష ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని, పరీక్ష నిర్వహణ పద్ధతిపై తుది నిర్ణయాన్ని కమిషన్ తీసుకుంటుందని ఇప్పటికే జారీ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో కమిషన్ పేర్కొంది. గ్రూప్ 1కు భారీ సంఖ్యలో 4.03 లక్షల దరఖాస్తులు వచ్చినందున సిబిఆర్టీ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని భావించింది. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది అనేటటువంటి అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారం. నేడు మండలి పట్టభద్రుల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 గంటల వరకు పోలింగ్. లోక్సభ ఎన్నికల్లో సమయం పొడిగించిన ఈసీ. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని మరో గంట పాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ బుధవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే నిర్వహించాలి. కాగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ సమయంలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ మిగిలిన అన్నింటిలోనూ సమయాన్ని ఈసీ పొడిగించింది. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండడంతో పాటు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు గాను పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు లేఖలు రాశాయి. ఆ లేఖలను ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఆ వినతులను అధ్యయనం చేసిన మీదట మరో గంట సమయం పొడిగించాలని ఈసీ నిర్ణయించింది అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మొత్తం మీద అయితే తెలంగాణలో రాజకీయ ప్రచారం అనేది రోజు రోజుకు వేడెక్కుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఆంధ్రజ్యోతి ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. జూలైలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తాం, వారికి నెలకు 10,000 చొప్పున వేతనం, ప్రజలకు పథకాలు అందించేలా కార్యాచరణ, రాజీనామా పేరిట హరీష్ రావు డ్రామాలు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పట్టణాల్లో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువస్తామని, వారి ద్వారానే ప్రజలందరికీ పథకాలు అందేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వాలంటీర్లకు ప్రతి నెల 10,000 చొప్పున వేతనం ఇస్తామని, జూలై నుంచి అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు అని నల్గొండలో బుధవారం తను చేసినటువంటి వాక్యాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణలో 12 పక్కా
కష్టపడితే మరో 3 స్థానాలు గెలిచే ఛాన్స్. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే. పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రచారం మరింత ఉధృతం చేయాలని ఆదేశం. ఈ నెల 8, 10 తేదీల్లో రాష్ట్రంలో మోదీ ప్రచారం అనే వార్తను కూడా మనం చూడొచ్చు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెస్ రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదా? బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలను పదే పదే చెప్పడం కాంగ్రెస్ నైజం. ప్రధాని నరేంద్ర మోడీ అంటే రిజర్వేషన్లు బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి వార్తను మనం చూడొచ్చు. అదేవిధంగా అబద్ధాలను పదే పదే చెప్పడం కాంగ్రెస్ నైజం. షా ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పని ఖతం. గాంధీజీ ఆకాంక్ష నెరవేరుతుంది. రాజ్నాథ్ మొత్తం మీద అయితే విమర్శలు ఘాటుగా చేసుకుంటూ వీళ్ళ ప్రచారాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే బీజేపీ కూడా కాంగ్రెస్కు ఒక సవాల్ విసురుతుంది. మీరు మత ప్రాతిపదికన మేము రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పేసి మీరు రాతపూర్వకంగా ప్రకటించగలుగుతారా అని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ను డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తం మీద మతపరమైనటువంటి రిజర్వేషన్లను బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుంది అన్నట్లుగానే మనకి వార్తను బట్టి చూస్తే అర్థమవుతుంది. దాన్ని వీళ్ళు అడ్డం పెట్టుకొని అసలు మొత్తం మీద రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు, రిజర్వేషన్లే తొలగిస్తామంటున్నారు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎన్నికల పరిస్థితులన్నీ గమనించినట్లయితే ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ, ఒకరు చేసిన తప్పుల్ని ఒకరు ఎత్తి చూపుకుంటూ వీళ్ళు ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప నిజంగా ప్రజలకు ఏం చేద్దాం, ఎట్లా చేస్తే ప్రజలకు బాగుంటుందనే అంశం అయితే చాలా తక్కువ కనబడుతుంది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. అమిత్ షా ఫేక్ వీడియోలతో నాకేం సంబంధం? కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్కు నేను బాధ్యుడిని కాను. సీఎంఓ తెలంగాణ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలు వినియోగిస్తున్నా. న్యాయవాది ద్వారా ఢిల్లీ పోలీసులకు రేవంత్ వివరణ. జార్ఖండ్ పిసిసి చీఫ్ రాజేష్ ఠాకూర్కు ఢిల్లీ పోలీసులు సమన్లు. బీజేపీ చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది. ఢిల్లీ పోలీసుల నోటీసులపై 15 రోజుల గడువు కోరాం. సిఆర్పిసి 41 నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారు. టీపీసీసీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. రజాకార్ల ప్రతినిధిని ఓడించాలి. ఆయన పాలన నుంచి హైదరాబాద్కు విముక్తి. 400 సీట్లలో హైదరాబాద్ కమలం ఉండాలి. హిందువులు ముస్లింలు బీజేపీని గెలిపించాలి. పాత బస్తీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రోడ్ షోలో దర్శనమిచ్చినటువంటి ఎమ్మెల్యే రాజ్నాథ్ సింగ్ అనే వార్తను మనం చూడొచ్చు. ఫేక్ వీడియోపై పూర్తి బాధ్యత రేవంత్దే. ఆయనే తొలి ముద్దాయి. ఎంతటి వారున్నా వదలం. జైలు ఊచలు లెక్కబెట్టక తప్పదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. బల్లగుద్ది చెప్తున్న బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటల్ని మనం చూడొచ్చు. రాజ్యాంగం మార్చాలా వద్దా అన్నదే ఇప్పుడు చర్చ. మార్చాలంటే ఎన్డీఏ, వద్దనుకుంటే ఇండియా. ఎటువైపు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీలు తెలుసుకోవాలి. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ల రద్దు. దాన్ని అమలు చేసే రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ. నన్ను బెదిరించడం మోదీ అమిత్ షా వల్ల కాదు. నాపై దాడి అంటే తెలంగాణపై చేసినట్టే అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నిజంగా వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో అసలు భలే అనిపిస్తుంది. కేసీఆర్ మాట్లాడినా కూడా అటు కాంగ్రెస్ వాళ్ళు చేసే దాడి తెలంగాణ మీద చేస్తున్నారని, అసలు కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అని, అదేవిధంగా ఇలా రేవంత్ రెడ్డి కూడా నేను ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాబట్టి ఎవరు అంటే అటు బీజేపీ కానీ ఇంకెవరు చేసినా కానీ అది తెలంగాణ మీద దాడి చేస్తున్నట్లే మనం భావించాలి అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మొత్తం మీద అయితే తెలంగాణ ప్రజలను అడ్డం పెట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్న మాటల్ని చూసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళ రాజకీయ ప్రచారాలు ఇవన్నీ చూసినట్లయితే ఈ తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ ప్రజలకు ఏం చేద్దామని చెప్పేసి కాకుండా ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పెళ్ళంటే పాటలు డ్యాన్సులు కాదు, సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తేనే హిందూ వివాహం చెల్లుబాటు. రిజిస్ట్రేషన్ రుజువు మాత్రమే చట్టబద్ధం కాదు. సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యను మనం ఇక్కడ చూడొచ్చు. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం. ఎన్నికల సంఘం ఉత్తర్వులు. కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు. గత నెల సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన కేసీఆర్ ఆ వ్యాఖ్యలు అవమానకరమన్న ఈసీ. మోదీ మత విద్వేష వ్యాఖ్యలు, రేవంత్ బూతులు ఈసీకి వినపడవా? తీవ్రంగా ఖండించినటువంటి కేసీఆర్, హరీష్ అనే వార్తను మనం చూడొచ్చు.
ఏప్రిల్లో 2.10 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డు. తొలిసారిగా 2 లక్షల కోట్లు మైలురాయి. ఆంధ్రప్రదేశ్లో 4,850 కోట్లు, తెలంగాణలో 6,236 కోట్లు వసూళ్లు అనేటటువంటి వార్తను చూడవచ్చు. మొత్తం మీద పన్నులను అయితే చక్కగా వసూలు చేస్తున్నారు, మరీ పెండి వసూలు చేస్తున్నారు. కానీ అదే పన్నులను ప్రజలకు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కావలసినంత స్థాయిలో ప్రజలకు చేరడం లేదు అనేటటువంటి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి ప్రజల నుంచి. సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ సస్పెన్షన్, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అమల్లో. దిశ నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై చర్యలొద్దన్న హైకోర్టు అనే వార్తను మనం చూడవచ్చు. 500 కోట్ల భూమి రాసిచ్చేశారు. గత సర్కారు హయాంలో భూదందా స్వాధీనం చేసుకున్న ప్రస్తుత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా పొక్కలవాడలో 5 ఎకరాల భూమి 36 లక్షలతో ప్రహారీ గోడ సైతం నిర్మించిన అధికారులు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ కన్ను. ఆ సంస్థకు నాటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సాయం. పాస్బుక్స్ కోసం ధరణిలో దరఖాస్తు, వెంటనే ఆమోదం. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన స్థానిక తహసీల్దార్ నివేదిక మేరకు పాస్బుక్లు రద్దు చేసి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న కలెక్టర్ శశాంక. ఇద్దరిపై రాయదుర్గం పిఎస్లో క్రిమినల్ కేసు నమోదు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు, భూదందాలు ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే అసలు ఒక పేదోడికి చిన్న ఇల్లు కట్టుకుందామని అంటే ఎక్కడన్నా గుడిసేసుకున్నా కూడా ఆ గుడిసెను వీక్కొచ్చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది. కానీ ఇవాళ బడాబాబులకు అదే ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, కట్టబెడుతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో జరిగింది. దాన్ని వాళ్ళ మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం రికవరీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి వార్తలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏది ఏమైనా డబ్బున్నుందే రాజ్యం, గుర్తున్నుందే గుర్రం అన్న తీరుగా వీళ్ళ పరిపాలన కొనసాగుతుంది అని చెప్పేసి ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు చేస్తున్న పనులన్నీ కూడా ఎట్లుంటున్నాయని అంటే ప్రజల సమస్యల్ని గాలి కొదిలేసి వాళ్ళు ఎదుగుదల కోసం, వాళ్ళు ఆర్థికంగా బలవంతులు అవ్వడం కోసం, ధనవంతులు అవ్వడం కోసం ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది నాయకుల తీరు చూస్తే అర్థమవుతుందని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు, అనేక మంది ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితులలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. మునుగోడులో 46.6 డిగ్రీలు, రాష్ట్రంలో 13 చోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రత, వడదెబ్బకు 7గురి మృతి. రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం. ఎండల తీవ్రత దృష్ట్యా ఎన్నికల కమిషన్ నిర్ణయం అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. అంటే దాదాపు వడదెబ్బకు 7గురు మృతి చెందిరు అని అంటే నిజంగా ప్రజలకు కొన్నిసార్లు అత్యవసర సమయాల్లో తప్పనిసరి పరిస్థితులలో ఎండలోకి వెళ్ళి పనులు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా వాళ్ళకు ఆ గ్రామీణ ప్రాంతాలలో కానీ లేదా పట్టణ ప్రాంతాలలో కానీ గైడ్లైన్స్ విధిస్తూ కొన్ని సందర్భాల్లో కొన్ని పనులను తప్పకుండా అక్కడ ఎండ సమయంలో అంటే విపరీతంగా ఎండ ఎప్పుడైతే కొడుతుందో ఆ సమయంలో అంటే దానికి సంబంధించినటువంటి ఆ పనులను ఆపేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకొని ఇట్లా ప్రాణ నష్టం జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. వీలైనంత మేరకు ప్రజలకు ఎండకెళ్ళి పనిచేసేటటువంటి పరిస్థితి లేకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అలా గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రజల్ని గైడ్ చేస్తూ తీవ్రమైనటువంటి ఎండలకు, వడదెబ్బకు ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా చూడాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా దిశ ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు చూద్దాం. ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తలు చూద్దాం. 48 గంటల బ్యాన్, కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం, సిరిసిల్లాలో కాంగ్రెస్ విమర్శల ఎఫెక్ట్. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనం ఇంతకుముందే చదివాం దీన్ని. ఢిల్లీ సుల్తాన్లకు లొంగను, నన్ను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నం, అది అసాధ్యం. రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసుకోండి. ఓ వ్యక్తి ఖాళీగానే ఉన్నారు. ప్రధాని కన్వర్టెడ్ బీసీ, ఆయనకు బీసీలు అంటే చిన్న చూపు. అంటే ఒకప్పుడు ప్రధాని కమ్యూనిటీ ఓసీ కమ్యూనిటీ, కాలక్రమేణా ఓసీ కమ్యూనిటీని బీసీలో చేర్చడం వల్ల అతను బీసీ అయ్యిండు. కానీ పుట్టుకతో మాత్రం
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కమ్యూనిటీ అతను పుట్టినప్పుడు మాత్రం ఓసీ కమ్యూనిటీగానే ఉన్నది, కాలక్రమేణా అది బీసీగా మారిందనో ఇట్లా చేస్తున్నటువంటి వాక్యాలు మనకు అర్థమవుతున్నది అని చెప్పేసి కూడా అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా బీసీ అంటే ప్రధాని నరేంద్ర మోడీకి బీసీలు అంటే చిన్న చూపు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలను మనం చూడొచ్చు. నన్ను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నం అది అసాధ్యం, రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసుకోండి, ఒక వ్యక్తి ఖాళీగానే ఉన్నారని చెప్పేసి తను చేసినటువంటి వాక్యాలు మనం చూడొచ్చు. ఇక రజాకార్ల వారసులను ఓడించండి అని చెప్పేసి బీజేపీ పార్టీ వ్యాఖ్యానించినటువంటి వాక్యాన్ని మనం చూడొచ్చు. ఇంతకుముందు పేపర్లో కూడా మనం చదివాం. నేను హాజరు కాలేను, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నాను, 4 వారాలు టైం ఇవ్వండి, ఫేక్ వీడియోతో నాకు సంబంధం లేదు, ఢిల్లీ పోలీసులకు సీఎం రేవంత్ వివరణ, 15 రోజుల గడువు కోరిన 4 5వ వ్యక్తికి ఢిల్లీ పోలీసులు నోటీసులు, 5, 9వ తేదీల్లో రాష్ట్రానికి రాహుల్, 6, 7వ తేదీల్లో ప్రియాంక గాంధీ పర్యటన అనేటటువంటి వార్తను చూడవచ్చు. రజాకార్ల వారసులను ఓడించండి, వారి వల్ల ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు, హైదరాబాద్కు విముక్తి కల్పించండి, ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, హిందూ ముస్లిం తేడా లేకుండా బీజేపీని గెలిపించండి, 400కు పైగా స్థానాలను పార్టీకి ఇవ్వండి, కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్లో రోడ్ షో, అనంతరం పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో సమావేశం అనేటటువంటి వార్త అయితే మనం గమనించవచ్చు. దీన్ని బట్టి చూస్తే నిజంగా ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ లేదా పాత హైదరాబాద్ మహానగరాన్ని మనం గమనించినట్లయితే ఇప్పటికీ చాలా కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ అంటే నీటి వసతులు కూడా సరిగ్గా, మౌలిక వసతులు కూడా సరిగ్గా కల్పించబడినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి అయితే అంటే హైదరాబాద్ మహానగరం అనేది రోజు రోజుకు అభివృద్ధి చెందింది, విస్తరించింది. కానీ ఈ హైదరాబాద్ మహానగరానికి మొట్టమొదటి కేంద్రమైనటువంటి ఏదైతే పాత బస్తీ ఉందో, ఏదైతే ఓల్డ్ సిటీ ఉందో, ఆ ఓల్డ్ సిటీ ప్రజల పరిస్థితి చూస్తే మాత్రం హైదరాబాద్ మహానగరంతో పాటు ఆ ప్రజలు మాత్రం అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. అందుకే అప్పటి నుంచి అంటే రజాకార్ల వారసత్వ పార్టీకి మీరు ఓటేసి గెలిపిస్తున్నప్పటికీ మీ బతుకుల్లో మార్పు రావడం లేదు. కాబట్టి ఈసారి మాకు ఓటేసి గెలిపించండి, తప్పకుండా మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ వాగ్దానం చేస్తున్నటువంటి వార్తలు మనం చూడాలి. మరి నిజంగా రాబోయే రోజులలో బీజేపీ పార్టీకి ఓటేస్తారా, లేకపోతే మళ్ళీ గత రిజల్టే బయటకు వస్తుందా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరోసారి రాష్ట్రానికి మోదీ, 8న వేములవాడ వరంగల్ సభల్లో, 10న మహబూబ్ నగర్ హైదరాబాద్లో ప్రచారం. ఫేక్ వీడియో సృష్టిలో రేవంత్ మొదటి ముద్దాయి. గాడిదలు గుడ్లు పెట్టవు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య. పోలీసులపై ఇప్పుడే చర్యలొద్దు, తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఆగండి. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ రిపోర్టు అమలుపై హైకోర్టు స్టే. దిశ ఎన్కౌంటర్ కేసులో కీలక పరిణామం. ఎన్కౌంటర్ బూటకమంటూ కమిషన్ నివేదిక. పాల్గొన్న వారిపై హత్యానేరం కేసు నమోదుకు సిఫారసు. తాజా ఉత్తర్వులతో తాత్కాలికంగా ఊరట. నిజంగా అది నిజమైన ఎన్కౌంటరా, ఫేక్ ఎన్కౌంటరా? నిజంగా బాధ అనిపిస్తుంది అసలు. మొత్తం మీద అయితే ఏం జరుగుతుంది రాష్ట్రంలో, గతంలో ఏం జరిగిందనంటే అది అంటే అసలు ఆ ఎన్కౌంటర్ విషయానికి వస్తే అనేక రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ భిన్నాభిప్రాయాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది, పాలకుల మీద ఉన్నది. మరి చూడాలి రాబోయే రోజులలో మరి ఇటు న్యాయస్థానాలు కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వాలు కానీ లేదా ఈ పాలకులు కానీ ఆ విషయంలో ఏం మాట్లాడతారో, ఎలాంటి నిర్ణయాలు వెలువడితే చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. ఎండ తీవ్రత దృష్ట్యా సమయం పొడిగింపు. పార్టీల నుంచి వచ్చిన రిక్వెస్ట్తో ఈసీ నిర్ణయం. 17 సెగ్మెంట్లో 525 మంది అభ్యర్థుల పోటీ. వారిలో 285 మంది ఇండిపెండెంట్స్ క్యాండిడేట్స్. రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్. CEO వికాస్ రాజ్. స్మార్ట్ ప్రయోగం సక్సెస్ అయినటువంటి వార్తను చూడొచ్చు. యాంటీ సబ్మెరైన్ క్షిపణి వ్యవస్థ ట్రయల్ విజయవంతం. DRDO భారత నౌకాదళం సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో
స్మార్ట్ను బుధవారం ఒడిశాలో ప్రయోగించగా అది విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. సముద్రంలో దాగి ఉన్న శత్రువుల జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే విషయంలో సాధారణ టార్పిడోల కన్నా స్మార్ట్ మిసైల్ ఎక్కువ వేగాన్ని రేంజ్ను కలిగి ఉంటుందని, దీన్ని పూర్తి స్వదేశీ సాంకేతికతో తయారు చేశారు అని చెప్పేసి వార్తను మనం చూడొచ్చు. ఎన్కౌంటర్ మృతుల్లో 3 తెలంగాణ వాసులు జోగన్న, రవి, సంగీత. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జోగన్న, ఆయనది రామగుండం మండలం జయ్యారం గ్రామం. ఆయన భార్య ఆత్రం సంగీత డోగే సైతం. రీజనల్ కమిటీ సభ్యుడు కాసరబోయిన రవి కూడా. ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల్లో తెలంగాణకు చెందిన వారు 3 ఉన్నట్లు బస్తర్ పోలీసులు గుర్తించారు. వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పరిధిలోని జయ్యారం గ్రామానికి చెందిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జోగన్న ఎలియాస్ చీమల నర్సయ్య, ఆయన భార్య ఆత్రం సంగీత డోగే అహిరి తాలూకా రామయ్యపేట గ్రామం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన కాసరబోయిన రవి ఎలియాస్ వినయ్ ఉన్నారు అని చెప్పేసి మొన్ననే జరిగినటువంటి ఈ మధ్యనే జరిగినటువంటి ఎన్కౌంటర్ మృతుల్లో 3 తెలంగాణ వాసులు అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ ఉసురు తీస్తున్న కాంగ్రెస్ రైతు బంధు, రైతు బీమా అమలు చేయడం లేదు. పంటకు 500 బోనస్ సైతం ఉత్తిదే. బోగస్ హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించింది. నేను ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. నా గుడ్లు బీకుతానన్న రేవంత్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోదు? ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను. మహబూబాబాద్ రోడ్ షోలో కేసీఆర్. ఏడాదిలోగా రాష్ట్ర రాజకీయాలను శాసించనున్న కేసీఆర్. అందుకు 10 నుంచి 12 లోక్సభ స్థానాల్లో గెలవాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం రేవంత్ రెడ్డి జేజమ్మకు సాధ్యం కాదు. చిన్న పొరపాట్లు ఈగోలతోనే ఓడిపోయామని చెప్పేసి కేసీఆర్ గారు చేసినటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద అయితే చిన్న పొరపాట్లు ఈగోలతోని ఓడిపోయామని చెప్పేసి అయితే ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగానే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారి వాళ్ళు పరిపాలించిన తీరు కానీ ఆ పార్టీ పైన ప్రభావాన్ని చూపింది. అందుకే ప్రజలు ఆ పార్టీని ఓడించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇవాళ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఆ పార్టీ లాగానే ఈ పార్టీకి కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉన్నది. అందుకే ప్రజల సమస్యలను పట్టించుకోండి, ప్రజల సమస్యలను పరిష్కరించండి, ప్రజలను ఆర్థికంగా శక్తివంతులుగా తయారు చేయండి, ప్రజల మధ్య ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని తగ్గించి సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి. అదేవిధంగా ఇటు రాజకీయ సమన్యాయాన్ని చేయండి. ఇట్లా మీ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా ప్రజలు ఆలోచిస్తారు. లేకపోతే మీ పార్టీలన్నింటినీ బొందబెట్టి ఇండిపెండెంట్లనే గెలిపించుకోవాలనే ఆలోచనతో కూడా చాలామంది ప్రజలు ఆలోచిస్తున్నట్లు మనకు వార్తలు అందుతున్నాయి. చూడాలి మరి రాబోయే రోజులలో ఇండిపెండెంట్లకు ఎంత మేరకు ప్రజలు ఎన్ని ఓట్లు వేయగలుగుతారు, అదేవిధంగా పార్టీల వైపు ఉన్నారా లేదా ఇండిపెండెంట్ల వైపు ఉన్నారా ప్రజలు అనేది ఎన్నికల ఫలితాలను బట్టి మనకు అర్థమయ్యే అవకాశం ఉన్నది. చూడాలి, కొంతకాలం వెయిట్ చేస్తే కానీ అర్థం కాని పరిస్థితి ఉన్నది. 10 లక్షల మందిలో 7గురికే సైడ్ ఎఫెక్ట్స్. ఫస్ట్ డోస్ తీసుకున్నప్పుడే ప్రమాదం ఎక్కువ, 2-3 డోసులతో తగ్గుదల. కోవిషీల్డ్పై ఐఎంఆర్ మాజీ సైంటిస్ట్ రామన్ గంగా ఖేద్కర్ మాట్లాడినటువంటి మాటలు. కోవిషీల్డ్ ఇష్యూపై కమిటీ ఏర్పాటు చేయండి, వ్యాక్సిన్ తీసుకొని చనిపోయిన వారికి పరిహారం అందేలా ఆదేశాలు ఇవ్వండి. సుప్రీంకోర్టులో న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్. నిజంగా ఈ కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత ఇక వీటి ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అనేటటువంటి వార్తల్ని కూడా మనం చూస్తున్నాం. ఆచారం ప్రకారం జరిగితేనే చెల్లుబాటు. హిందూ వివాహంపై సుప్రీంకోర్టు కామెంట్. అది పవిత్రమైనటువంటి మతకర్మ అని వాక్య. బ్యాంకు వాహనాల్లో పొలిటికల్ మనీ. హవాలా వ్యాపారులతో లీడర్ల ఒప్పందం. దిల్సుఖ్ నగర్లో 1.68 కోట్లు స్వాధీనం. ఏం చెప్తాం ఇక, బ్యాంకు వాహనాల్లోనే పొలిటికల్ మనీ అంటే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి మనీ తరలిస్తున్నారు అని అంటే ఇక ఏది అసలు ప్రతిదాన్ని వీళ్ళు వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించి డబ్బు సంచులతోని ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి ఇటు అంటే బ్యాంకు వాహనాలు కానీ,
అదేవిధంగా చివరికి అంబులెన్స్ వాహనాల్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ ఎన్నికలు రాగానే ఎన్నికల వ్యవస్థలో వివిధ రాజకీయ నాయకుల తీరు చూస్తే అసలు ఈ ఎలక్షన్లను కలెక్షన్ అంటే ఎలక్షన్స్ కలెక్షన్స్గా కొన్ని పార్టీలు మలుచుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది నాయకుల తీరు చూస్తే అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ రాజకీయ వ్యవస్థలో మార్పులు చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందించే విధంగా మన ఎన్నికల వ్యవస్థను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రేపు ఓటుకు నోటు కేసు విచారణ. సుప్రీంకోర్టులో 3 సభ్యుల ధర్మాసనం ఎదుట మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ అని చెప్పేసి పిటిషన్పై వాదన మరి ఏంటంటే మొత్తం మీద అయితే రేపు ఓటుకు నోటు కేసు విచారణ జరగబోతున్నది అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా నమస్తే తెలంగాణ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తలు చూద్దాం. తెలంగాణ ఆవాజ్పై ఆంక్షలు. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం. ఈసీ ఆదేశం. కాంగ్రెస్ ఫిర్యాదుపై నిర్ణయం. ఇవి అనుచితం కావా? దేశ వనరులపై మొదటి హక్కు ముస్లింలకే అని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దీని అర్థం ప్రజల సంపదను వారు కాంగ్రెస్ స్వాధీనం చేసుకొని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పనిచేస్తారు. మన చెల్లెళ్ళ వద్ద ఇంత బంగారం ఉంది, ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఇంత డబ్బు ఉన్నది అని తనిఖీ చేస్తారు, హిందూ మహిళల మంగళసూత్రాలను వదిలిపెట్టారు అని చెప్పేసి రాజస్థాన్ బాన్స్వారా సభలో ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి అనుచితం కావా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నటువంటి వార్తను మనం చూడొచ్చు. అదేవిధంగా ముస్లిం పర్సనల్ లా చట్టాలను తీసుకొస్తామని, దేశాన్ని షరియా చట్టం ప్రకారం నడుపుతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నది. ముస్లిం లీగ్ అజెండాను తీసుకురావాలని ఆ పార్టీ భావిస్తున్నది. అమిత్ షా కేంద్ర హోంమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి అనుచితం కావా అన్నట్లు, అంటే ఈ వార్తల్ని ఏమనుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి మాటలు, అంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని గమనించవచ్చు. నువ్వు మాట్లాడే లక్కోరు లఫంగి మాటలకు అంగీలాగు ఊడదీసి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ, కొడుకు బిడ్డతో కలిసి ఉండేందుకు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోపిడి దొంగల్లా అడవి పందుల్లాగా పట్టి పీడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఆయన ముడ్డి మీద అంటే మీద డ్రాయర్ కూడా ఉండదు అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి అనుచితం కావా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం గమనించవచ్చు. కాబట్టి చూడాలి మరి వీళ్ళ మీద కూడా ఏమైనా చర్యలు ఉంటాయా, లేకపోతే ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ డూప్ ఫైట్. బడే బాయ్ చోటే బాయ్ సరికొత్త నాటకం. కేసీఆర్ ప్రచారంతో ఒక్కసారిగా మారిన సీన్. కేంద్ర రాష్ట్ర సర్కారులను ఎండగడుతున్న కేసీఆర్. అదేవిధంగా 12 స్థానాల వరకు బీఆర్ఎస్ గెలిచే అవకాశం. ఇప్పటికే పలువురు జాతీయ సర్వే సంస్థల అంచనాలు. ప్రజాదరణను జీర్ణించుకోలేక ఎమోషనల్ డ్రామా. ప్రచారం నుంచి ఏకంగా కేసీఆర్ను తప్పించే ఎత్తుగడ. ఈసీ ద్వారా 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం. రాజకీయ కుట్రేనంటున్నటువంటి రాజకీయ విశ్లేషకులు అనే వార్తను కూడా మనం చూడొచ్చు. పోలింగ్ శాతంపై దోబూచులాట. ఎన్నికల కమిషన్ తీరుపై ప్రతిపక్షాల అనుమానం. 10 రోజులైనా బయటకు రాని తుది పోలింగ్ శాతాలు. ఇదివరకటి ఎన్నికల్లో 1-2 రోజుల్లోనే వెల్లడి. ఓటింగ్ శాతంలో భారీ పెంపుపైన పలు సందేహాలు. పోలింగ్ రోజు లెక్కకు ఖరారుకు మధ్య 6% తేడా అనేటటువంటి వార్తను చూసినట్లయితే మరి ఎన్నికల కమిషన్ పనితీరుపైన ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి వార్తను చూస్తే నిజంగానే మరి లోపాలు ఉన్నాయా, లేకపోతే ప్రతిపక్షాలు కావాలని చేస్తున్నాయా, మనం అది నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్లో గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షలు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి వెల్లడి. జూన్ 9న పరీక్షకు ఏర్పాట్లు అనే వార్తను మనం చూడొచ్చు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు. మోదీ పర్యటన ముగిసిన మరుసటి రోజే తనిఖీలు. ఓటమి భయంతోనే ఐటీ దాడులు. ఎమ్మెల్యే ప్రభాకర్ అనే వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఎండల తీవ్రతతో ఎన్నికల సంఘం నిర్ణయం. సీఎం జిల్లాలో దాహం. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో దాహం కేకలు వినిపిస్తున్నాయి. తాగునీటి కోసం మహబూబ్ నగర్ ప్రజలు తల్లడిల్లుతున్నారు. వారం రోజులుగా మంచినీళ్లు రావడం లేదని బుధవారం బోయిన్పల్లి వాసులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. గ్రామంలో బొడ్రాయి పండగ ఉన్న కనీసం మున్సిపాలిటీ నీరు సరఫరా కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ హయాంలో ఇలాంటి దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని వారు వాపోయారు. వారి నిరసనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోగా పోలీసులు వచ్చి బలవంతంగా మహిళలను పక్కకు నెట్టేశారు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగా నీటి సమస్య అయితే, తాగునీటి సమస్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. కొన్ని గ్రామాలలో దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులు, వడదెబ్బకు 5గురు మృతి, తాండూరులో కుప్పకూలిన టీచర్. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి క్రిషాంక్ అక్రమ్ అరెస్ట్. పతంగి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కారణం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అరెస్ట్. కేటీఆర్ వ్యవస్థల దుర్వినియోగంలో సీఎం జగదీశ్వర్ రెడ్డి. అదే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి క్రిషాంక్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్ ఉంచారంటూ కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తన సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు ఫేక్ సర్క్యులర్ ప్రచారం చేసిన క్రిషాంక్ ఇతర బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ వార్డెన్ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఐపీసీ 469, 465, 468, 417, 471, 505, 1 BC సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా అరెస్ట్ చేసినటువంటి వార్తను మనం చూడవచ్చు. అంటే మొత్తం మీద అయితే ఎన్నికల సందర్భంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదేవిధంగా ఎక్కడికక్కడ ఈ ఎన్నికల ప్రచారాలను మనం గమనించినట్లయితే ఇక ఈ పార్టీ ఆ పార్టీ అన్నట్లే ఉన్నాయి. కానీ అనేక మంది ప్రజల కోసం ప్రజల తరఫున నిలబడి పోరాడుతున్నటువంటి ఇటు రిజిస్టర్ పార్టీల నాయకులు కానీ అదేవిధంగా ఇండిపెండెంట్స్ కానీ వీళ్ళు నిస్వార్థంగా ఏ పార్టీ అంటే ఇప్పుడు పార్టీ అభ్యర్థికి ఇండిపెండెంట్లకు ఉన్నటువంటి తేడా ఏంటంటే పార్టీ హైకమాండ్ ఏం చెప్తే ఆ పని చేయాల్సినటువంటి పరిస్థితి ఆ పార్టీ అభ్యర్థులది. కానీ ఇండిపెండెంట్లకు ఎవరు హైకమాండ్ ఉండరు, ప్రజలే వాళ్ళ హైకమాండ్. కాబట్టి ప్రజలు చెప్పినట్లు వినే అవకాశం ఇండిపెండెంట్లకు ఉంటుంది. కానీ పార్టీ అభ్యర్థులకు పార్టీ బీఫామ్ ద్వారా వాళ్ళు ఎలక్షన్లోకి వస్తున్నారు. అదేవిధంగా ఆ పార్టీ ఇచ్చినటువంటి గుర్తు ద్వారానే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. కాబట్టి పార్టీ అధినాయకత్వం కనుసన్నల్లో వాళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఎన్నికల వ్యవస్థలో. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఇటు ఓటుకు బలం లేదు, బీఫామ్కే బలం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలలో అనేక మంది అటు రికగ్నైజ్డ్ పార్టీల వాళ్ళు అదేవిధంగా రిజిస్టర్ పార్టీల వాళ్ళు ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా అనేక మంది పోటీ చేస్తున్నారు. కాబట్టి అందులో ఎవరు ప్రజలకు సేవ చేయగలుగుతారు, నిజంగా అంతకుముందు వాళ్ళు ఏమేమి సేవలు చేశారు, కాబట్టి ఏ నాయకుడు వస్తే ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉన్నదో ఇవన్నీ గమనించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.